హరే కృష్ణ. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఆయన రెండు విషయాలు చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే, కృష్ణ ఓ నరసింహదేవ, శత్రుమిత్రులు ఫ్రెండ్స్ అనే ఎనిమీస్ అనే భేదభావం నీకు లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ రీజన్ ఇస్తున్నారు, ఊరికి చెప్పట్లేదు కృష్ణుడు డిస్క్రిమినేట్ చేయడం అని చెప్పేసి. సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. బట్ ప్రహ్లాద్ మహారాజ్ రీజన్ ఏమి ఇస్తున్నారంటే, ఎందుకంటే మీ ఉద్దేశంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావనే లేదు. అలాంటప్పుడు ఒకళ్ళు మీకు శత్రువులు ఎలా అవుతారు, ఒకళ్ళు మీకు స్నేహితులు ఎలా అవుతారు? లేదంటే ఒకరికి మీరు సపోర్ట్ చేస్తున్నారని, ఇలాంటి ఒకరికి మీరు సపోర్ట్ చేయట్లేదని ఆ భావనే లేదు. ఎందుకంటే మీకు ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఎవరు లేరు కదా, మీకు అందరు సమానులే. కృష్ణుడు భగవద్గీత చెప్తాడు అనమాట. 9th చాప్టర్ లో సమూహం సర్వభూతేషు నామే ద్వేషయోస్తుని ప్రియ ఏ భజంతి తుమా భక్త్య మాయితే తేషు చాప్యహం. బేసిక్ గా వర్స్ లో కృష్ణుడు చెప్తాడు అనమాట క్లియర్ గా, సమూహం సర్వభూతేషు, నేను అందరినీ సమానంగా చూస్తాను. ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూస్తారు. నమే ద్వేషోస్తిన ప్రియ, నాకు ఎవరితో కూడా ద్వేషం లేదు, ఎవరితో కూడా ప్రియం, ఎవరితో కూడా నాకు ఆ క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఏ భజంతే మాం భక్త్య, కానీ ఎవరైతే నన్ను భజిస్తారో మైతే దేశ చాప్యహం, నేను వాళ్ళు నాకు ఫ్రెండ్ గా ఉంటారు, నేను వాళ్ళకి ఫ్రెండ్ గా ఉంటాను. సో వాళ్ళు రెసిప్రొకేట్ చేస్తే నేను రెసిప్రొకేట్ చేస్తాను కృష్ణుడు ఆ వర్స్లో చెప్తున్నాడు. బట్ స్పెషల్ గా నాకు ఒకళ్ళ మీద ఇష్టం, ఒకళ్ళ మీద ద్వేషం లేదని ఆయన చెప్తున్నారు. కృష్ణుడు ఆ వర్స్లో ఆయన చెప్తారు. బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, కృష్ణుడు ఎవరికి పార్షియల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు మనలా అయితే, అరే ఇతను రిచ్ పర్సన్, ఇతనితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు లాభం ఉంటుంది, అరే ఇలాంటి తెలివైన వ్యక్తి, ఇతనితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే చదువుకున్నా కూడా నాకు ఉపయోగపడతాడు, ఇలాంటి కృష్ణుడికి అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడు ఈజ్ ఆల్ సాటిస్ఫైడ్, ఆయన కంప్లీట్ సాటిస్ఫైడ్ పర్సన్. ఆయనకి ఒకరితో తీసుకోవాల్సింది ఏం లేదు, ఒకరికి ఇవ్వాల్సింది ఏం లేదు. కంప్లీట్ గా అన్నిటికన్నా బియాండ్ ఉన్న వ్యక్తికి, కంప్లీట్ రెనౌన్సియేట్ అయిన వ్యక్తికి, ఆయన 6 అపులెన్సెస్ లో వన్ ఆఫ్ ది మెయిన్ అపులెన్సెస్, వైరాగ్యంలో అందరికన్నా ఉన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఒకరి నుంచి కావాల్సింది ఏం లేదు, ఒకరికి ఇవ్వాల్సింది ఏం లేదు. అందుకని కృష్ణుడికి పెద్ద చిన్న అనే భేదభావం లేదు. కాబట్టి ఒకళ్ళు ఫ్రెండ్స్ అవరు, ఇంకోళ్ళు ఎనిమిస్ అవరు. ఇప్పుడు సపోజ్ మన క్లాస్ లో ఎవరైనా రిచ్ గానీ పూర్ గానీ ఉన్నారనుకోండి, పూర్ ఫ్రెండ్స్ ఎవరు అంత వెళ్ళి తనతో అంత ఫ్రెండ్షిప్ గానీ ఇలాంటి ఫేవరబుల్ గా ఉండరు తనతో. ఒక రిచ్ పర్సన్ తో అనుకోండి, అందరు వెళ్ళి తన చుట్టూ కూర్చుంటారు, తనతో మాట్లాడతారు, ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. మనం ఒకళ్ళతో సంబంధం పెట్టుకుంటున్నాం అంటే ఏదో ఒక రీజన్ ఉండాలి మనకి. మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాం అంటే, మనం అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటే మనం పెళ్లి చేసుకుంటాం. కాబట్టి ఒక పర్సన్ తో రిలేషన్ పెట్టుకున్నాం అంటే అతని దగ్గర పొలిటికల్ గా ఏదో ఉంటుందనో, లేదంటే ఫ్రెండ్షిప్ గా ఏదైనా ఉందనుకో, ఏదో ఒక డిజైర్ తో వెళ్తాం. మనం బేసిక్ గా చెప్పాలంటే ఒక కోరికతో వెళ్తాం, నాకు వీళ్ళు ఇది ఇస్తారు, నాకు వీళ్ళ దగ్గర నుంచి ఇది లభించింది అని చెప్పేసి. బట్ కృష్ణుడికి అవసరం లేదు. ఇప్పుడు మనుషులు ఉన్నాం, మనం పిగ్లు ఉన్నారు, కుక్కలు ఉన్నాయి, జంతువులు చాలా రకాలు ఉన్నాయి, 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. కృష్ణుడికి నిజంగా భేదభావం ఉంటే ఆయన పరమాత్మగా మనిషి శరీరంలోనే ఉండాల్సింది. ఆయన పరమాత్మగా మనిషి శరీరంలో ఉంటే ఓన్లీ మనుషులకు హెల్ప్ చేయాల్సిందే. కానీ కృష్ణుడికి ఆ భేదభావం లేదు అని మనకి ఎలా తెలుస్తుందంటే, ప్రతి ఒక్క జీవరాశి శరీరంలో పరమాత్మ ఉంది. జీవించే ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉన్నాడు. ఒక పిగ్ అయినా, ఒక యానిమల్ అయినా, ఏ యానిమల్ అయినా సరే, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే, ప్రతి ఒక్కరిలో కృష్ణుడు పరమాత్మగా ఉంటూ ఆయన అందరికీ ఒకే రూపంగా ఆయన దర్శనం ఇస్తున్నాడు. ఎవరికి కూడా నువ్వు మనిషి కాబట్టి ఓన్లీ నీ శరీరంలో నేను ఉంటా, నేను 10 శరీరంలోకి ఎలా వెళ్తానన్న భేదభావన కృష్ణుడికి లేదు. ఎందుకంటే ఈ హోల్ క్రియేషన్ కి ఫాదర్ కృష్ణుడు, మొత్తం ఆయనే చూసుకుంటాడు. అలాంటి వ్యక్తికి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది ఉండదు. మనకు ఉంటుంది. అందుకని మనం టెంపుల్ లో రిస్ట్రిక్షన్స్ కానీ, ఇలాంటి మనం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే, మనకి ఆ డిఫరెన్స్ ఉంది. నేను ఒక మంచి పర్సన్ తోనే నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి, ఇలాంటి మంచి పర్సన్ తోనే నేను ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలన్న భేదభావన మనకుంది. కాబట్టి మనకి కృష్ణుడు కూడా అలానే ఉంటాడన్న ఆలోచన ఉంది. కానీ కృష్ణ హ్యాడ్ నెవర్ ఫీలింగ్ ఆఫ్ దట్. ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు ఒకటి, రోజు మరి ఇది కొంచెం తప్పుగా ఉంది కదా, కృష్ణుడు ఎవరికి పార్షియాలిటీ, ఆయన భేదభావాన్ని చూపించినప్పుడు భక్తులకి ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అని. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
కృష్ణుడి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన కూడా అలానే ఉన్నాయి. అంటే స్పిరిచువల్ వరల్డ్ యొక్క రిఫ్లెక్షన్ మెటీరియల్ వరల్డ్. సో స్పిరిచువల్ వరల్డ్ లో ఏ ఎమోషన్స్ అయితే ఉంటాయో మెటీరియల్ వరల్డ్ కూడా ఆ ఎమోషన్సే ఉంటాయి. సో నేను ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను ఎందుకు కృష్ణుడు స్పెషల్ మర్సీ చూపిస్తాడని చెప్పేసి. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఇంటి పెద్ద దాన ధర్మాల్లో చాలా పేరున్న వ్యక్తి, తను దాన ధర్మాలన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాడు. మంచిగా అందరికి భోజనాలు పెడతాం, వారం వారం భోజనాలు పెడతాం, వాళ్ళకి ధనం ఇవ్వడము, బ్రాహ్మణులకి బట్టలు ఆవులు పెట్టడం, ఏదో ఒకటి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే ఒక దాన వ్యక్తి అని చెప్పి మనం చెప్పచ్చు. అలాంటి వ్యక్తికి ఆయన ఎన్ని దానాలు చేసినా ఆయనకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది తన పిల్లలంటే. అవునా కదా చెప్పండి? రిప్లై ఫాస్ట్ ఉండాలి మాత. ఎస్ అన్న అంటే మన పిల్లలు మన సొంతం మనం అనుకుంటాన్ని మన పిల్లలు మన సొంతం అనుకుంటా. ఎస్ కరెక్ట్. మరి మన కృష్ణ కాన్షియస్నెస్ చెప్తుంది కదా మాతాజీ అందరినీ సమానంగా చూడాలని, బట్ వై ఆ స్పెషల్ ఇంట్రెస్ట్? అంటే మన అంటే మా కడుపు పట్టిన పిల్లలుగా ఎస్ చెల్లెలతో మనకి ఆ స్పెషల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. బికాస్ వాళ్ళకి మన పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచాం. ఆ స్పెషల్ అటాచ్మెంట్ అనేది ప్రతి పేరెంట్ ఉంటుంది. అండ్ అదే అటాచ్మెంట్ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ మీద ఉంటుంది. ఆ స్పెషల్ ఎఫెక్షన్ ఫాదర్ కి మదర్ కి పిల్లల మీద ఉంటుంది కాబట్టి బయట వాళ్ళకన్నా ఆ స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను అనమాట ఆ పేరెంట్లీ అటాచ్మెంట్ ఎంత ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు సపోజ్ మీ అందరికీ నిర్భయ కేసు తెలుసు అనుకుంటున్నాను. నిర్భయ కేసు దాంట్లో ఏంటంటే ఎవరైతే ఆ క్రైమ్ చేశారో వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఇది మా వాళ్ళే చేస్తున్నారు, అంటే మా పిల్లలే ఫస్ట్ టైం చేశారా, ఇంతకు ముందు చాలా మంది చేశారు, తర్వాత కూడా చాలా మంది చేస్తారు కదా, మా వాళ్ళే పెద్ద పాపం చేసినట్టు ఎందుకు మా వాళ్ళని అంత దారుణంగా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు మీడియాలో చెప్పడం జరిగింది. సో ఆ పేరెంటల్ అటాచ్మెంట్ వాళ్ళకి మిగతా వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆ పార్షియాలిటీ అనేది చూపిస్తారు. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎవరో బలవంతంగా ఆ పార్షియాలిటీని అందించగల ఆటోమేటిక్ గా భావన వచ్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లికి చిన్నవాడు అంటే ఇష్టం అనుకోండి, పెద్దవాడికి తెలియకుండా చిన్నవాడికి కొన్ని చాక్లెట్లు ఎక్కువ ఇవ్వడం లాంటి ఏదో ఒకటి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అది కామన్. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అనేది పేరెంట్స్ ఆటోమేటిక్ గా వాళ్ళ మీద వస్తుంది. ఆ ప్రేమ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళకు ఉంటుంది. అదే విధంగా కృష్ణుడు ఆయన వెయిట్ చేస్తుంది ఏంటి, ఆయన మెటీరియల్ వరల్డ్ లో ఉన్న పీపుల్ గురించి వెయిట్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు ఏదో ఒక లైఫ్ లో ఈ భక్తిని యాక్సెప్ట్ చేస్తారు. ఆ యాక్సెప్ట్ చేసిన రోజు నాతో లవ్ రెసిప్రొకేషన్ చేస్తారు. అలాంటి జన్మల నుంచి మన కోసం వెయిట్ చేస్తారు కృష్ణుడు. మనం లవ్ రెసిప్రొకేట్ చేసినప్పుడు ఆ ఆనందం ఆయనకి ఎలా ఉంటుంది, అరే ఇన్ని జన్మల తర్వాత ఫైనల్ గా రియలైజ్ అయ్యాడు తను భక్తి చేసుకోవాలని, నాకు ఆ ప్రేమ భావం చూపించాలని. కృష్ణుడు ఎప్పుడైతే ఆ రియలైజేషన్ ఆయనకు వస్తుందో, నేను ఇన్ని జన్మల తర్వాత నాకు భక్తి ఆచరిస్తున్నాడని ఆయన ఆగలేడు. ఆయన ప్రేమ ఎక్కడ ఆగుతుంది? ఒక 10-15 సంవత్సరాల్లో చూసిన పిల్లవాడిని అయినా, ఒక సంవత్సరం తర్వాత హాస్టల్ నుంచి వచ్చిన పిల్లవాడిని చూసినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో, ఇలాంటి పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వచ్చిన కొడుకుని చూసి తల్లి ఎంత ఆనందపడుతుందో అంత ఆనందం ఎన్నో వేల జన్మల నుంచి బాధపడుతున్న సఫరింగ్ జీవాత్మ, కృష్ణుడి నుంచి వచ్చిన జీవాత్మ ఫైనల్ గా కృష్ణుడిని యాక్సెప్ట్ చేసినప్పుడు 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఆనందం కృష్ణుడికి లభిస్తుంది. వెంటనే ఆయన రెసిప్రొకేషన్ చూపించేస్తాడు. అది ఆటోమేటిక్ గా ఆయనకు వస్తున్న ఇంట్రెస్ట్ ఏదో ఆయన ఖచ్చితంగా వీళ్ళని తక్కువ చూడాలి, అప్పుడే వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారన్న భావన ఏం లేదు కృష్ణుడు. ఆటోమేటిక్ గా భావన వచ్చేస్తుంది ఆయనకి. ఇప్పుడు డివోషన్ లో ఉన్నా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా యూ విల్ సఫర్. దాని ఎగ్జాంపుల్ మనకి భారత్ మహారాజ్. ఆయన ఎంత డివోషన్ చేశారు, అంత తప్పు చేశారు, బట్ ఆయనకున్న లిటిల్ అటాచ్మెంట్ ని కృష్ణుడు మాఫీ చేసి ఉండొచ్చు. అరే ఆ ఒక్క చిన్న అటాచ్మెంట్ ఆయనకి ఉంది, పర్లేదులే, బట్ ఇంత భక్తి చేశారు కదా నా దగ్గర తెచ్చేసుకుంటా. అటువంటి డిస్క్రిమినేషన్ కూడా కృష్ణ చూపించట్లా. అటాచ్మెంట్ పెంచుకున్నాం, బాడీ వదిలేసేటప్పుడు యూ థాట్ అబౌట్ డియర్, యూ టేక్ డియర్ బాడీ, మీరు జింక శరీరాన్ని తీసుకోండి అని భరత్ మహారాజ్కి ఇచ్చేసాడు. కృష్ణుడికి ఆ డిఫరెన్స్ అనేది లేదు, కానీ ఎక్కడి నుంచో ఆ ప్రేమ ఆయనకి ఆగదు కాబట్టి కొంచెం ఒక్క % ఎక్కువ ప్రేమ అనేది ఆయన చూపిస్తుంటాడు. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎవరో బలవంతంగా తెచ్చివ్వక్కల్లా. అండ్ కృష్ణ ఇస్ దీనబంధు జగత్పతి. ఆయన ఏ కృష్ణ కరుణా సింధు అని పిలుస్తాం, దీనబంధు జగత్పతి అని పిలుస్తాం. అటువంటి పర్సన్
ఎవరైతే మేఘం లాంటి వ్యక్తో వర్షాన్ని కురిపిస్తూ అందరి మీద కృప చూపిస్తాడో అటువంటి వ్యక్తికి ఆటోమేటిక్ గా ఇప్పుడు క్లౌడ్స్ ఏమి టైం చెప్పదు, నేను ఈ టైంకి నీ మీద మస్తి చూపిస్తా, లేదంటే నేను ఇక్కడే వర్షం కురుస్తా, నేను ఓన్లీ జూబ్లీ హిల్స్ ఏరియాలో నేను వర్షం కురుస్తాను, నేను కోటియా ఏరియాలో వర్షం కురుస్తున్నాను. ఇలాంటి డిస్క్రిమినేషన్ మేఘాలకే ఉంటాం. అలాంటిది మేఘాలని క్రియేట్ చేసి మనల్ని క్రియేట్ చేసిన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం పడిందంటే రాయి అయినా, చెట్టు అయినా, మనిషి అయినా, బిల్డింగ్ అయినా, ఏదైనా తడిచిపోద్ది అంతే. అందరి మీద కృష్ణుడి కృప ఈక్వల్ గా ఉంటుంది. కానీ ప్రేమ భక్తి కృష్ణుడికి మనం చూపించినప్పుడు ఆయనకి కూడా డిజైర్ ఆగదు. ఆయనకి డిజైర్ ఉంది నా భక్తులను పూజించాలని చెప్పి, మనకి ఆ డిజైర్ ఉంది కృష్ణుడిని వర్షిప్ చేయాలని. సో ఆ డిజైర్ ఎప్పుడైతే ఇద్దరు వైపు నుంచి ఫుల్ఫిల్ అవుతావు, ఫస్ట్ మనం భక్తి చూపిస్తాం, ఆయన భక్తి యాక్సెప్ట్ చేసి తిరిగి ఆ ప్రేమ భావన మనకి చూపిస్తాడు. కొంచెం లిటిల్ ప్రేమనే ఆయన కొంచెం వాత్సల్య భావంతో ఆయన ఇచ్చేస్తాడు మనకి. అని కృష్ణుడు చెప్తాడు, ఏ అదామం ప్రబద్ధంతే తాంస్తదైవ జామి. నాకు ఎవరైతే ఏ లెవెల్ ఆఫ్ సరెండర్ చూపిస్తారో ఆ లెవెల్ ఆఫ్ రివార్డ్ నేను ఆలగిస్తాను. మనం ఎంత లెవెల్ ఆఫ్ కృష్ణుడికి ఇంక్లైంట్ అవుతామో, ఎంత భక్తి అయితే మనం కృష్ణుడు చేస్తామో అంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తాడు. ఈ విషయాన్ని కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు, ఏ దామం ప్రపంచంటే తాంస్తదైవ జామి. సో ఇప్పుడు మనం ఒక గోల్డ్ రింగ్ ఉంది అనుకోండి, ఒక బంగారపు ఉంగరం ఉంది, దాని మీద డైమండ్ పెట్టాం అనుకోండి, ఆ రింగ్ కి ఆ డైమండ్ కి రెండింటికి బ్యూటీ వస్తుంది, అందం అనేది వస్తుంది. అరే చాలా వాల్యుబుల్ రింగ్ రా అనేది మనం దాన్ని గ్లోరిఫై కూడా చేస్తాం, దానికి ఒక వాల్యూ అనేది వస్తుంది డైమండ్ అటాచ్ చేసినప్పుడు. అదే విధంగా మనం ఎప్పుడైతే మనం గోల్డ్ లా ఉన్న మనం ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ చైతన్య మార్గంతో ఎప్పుడైతే డైమండ్ లాంటి కృష్ణుని మనం మన లైఫ్ లోకి తెచ్చుకుంటామో, దెన్ మన లైఫ్ కూడా కంప్లీట్ వాల్యుబుల్ గా మారుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణ ఇస్ కల్పవృక్ష. ఆయన డిజైర్ ట్రీ లాంటి వ్యక్తి. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే చెప్పాడు, ఎగ్జాక్ట్లీ యాజ్ ఎ డిజైర్ ట్రీ డెలివర్స్ ఫ్రూట్స్ అకార్డింగ్ టు వన్స్ డిజైర్ అండ్ మేక్స్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ద లోవర్ అండ్ హై. కల్పవృక్షం కిందకి వెళ్ళి ఎవరు ఏం కోరుకున్నా కల్పవృక్షం తీరుస్తుంది, దానికి భేదభావన అనేది ఉండదు. అదేవిధంగా కృష్ణుడికి కూడా ఎటువంటి భేదభావన అనేది ఉండదు. తన భక్తులు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆ భక్త వాత్సల్య గుణం ఉన్నాయి. భక్త వాత్సల్య అనేది వన్ ఆఫ్ ది క్వాలిటీ కృష్ణుడికి ఉన్నది. కృష్ణుడు ఆ ప్రేమ భక్తిని ఆపుకోలేడు ఆయన. సో రెసిప్రొకేషన్ అనేది లా ఆఫ్ కర్మ కాదు. ఏ భక్తి ప్రాసెస్ అయితే మనకి వస్తుందో అది లా ఆఫ్ కర్మ వల్ల రావట్లా, అది ఈ కర్మ కన్నా బియాండ్ ఇది భక్తి అనేది. ఇట్ ఇస్ బియాండ్ దిస్ మెటీరియల్ వరల్డ్. లా ఆఫ్ కర్మ ద్వారా ఏమవుతుందంటే, సపోజ్ నేను ఈ లైఫ్ లో మంచి చారిటీ చేశాను, నేను చాలా మంచి దాన ధర్మాలు చేశాను, నెక్స్ట్ లైఫ్ లో నాకు భక్తి గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. కానీ ఎప్పుడు కృష్ణుడు మనని ఫోర్స్ చేయడు. అక్కడ కూడా నా కంప్లీట్ చాయిస్ అనేది ఉంది, నేను ఈ భక్తిని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది. బట్ మనం చేసుకున్న గుడ్ కర్మకి భక్తి ప్రాసెస్ అనేది మన చేతిలోకి వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దాన్ని సీరియస్ గా ఆచరిస్తామో లా ఆఫ్ కర్మ అనేది మన మీద ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనకి ఒక యాక్సిడెంట్ అవ్వాలని ఉందనుకోండి మన కర్మలో, కానీ కృష్ణుడు మర్సీ ఎలా ఉంటుందంటే ఒక గీత తగిలి ఆగిపోవడమో, లేదంటే అంటే కొంచెం లైట్ గా దెబ్బ తగలడం జరుగుతుంది. కృష్ణుడు ఆ విధంగా మర్సీ చూపిస్తాడు. ఆయన కర్మ జరగకుండా ఉండదు. కర్మ ఇప్పుడు ఏంటి, నీకు ఏ కర్మ జరగాలి, నిన్ను ఒక బండి గుద్దాలి, నీకు దెబ్బ తగలగాలి. నిన్ను బండి గుద్దింది, నీకు దెబ్బ తగిలింది, కానీ ఎంతైతే తగలాలో దానికన్నా తక్కువ నొప్పిని, తక్కువ దెబ్బ తగిలేటట్టు కృష్ణుడు చేస్తాడు. అది కృష్ణుడు మర్సీ ఉంటుంది. ఎప్పుడైనా సపోజ్ మనకి కాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, కృష్ణ నేను భక్తి చేస్తున్నాను, ఏంటి నాకు దెబ్బలు తగులుతాయి, నేను భక్తి చేస్తే నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను భక్తి చేయనంటే అది మూర్ఖత్వం. భక్తి చేస్తే ప్రాబ్లమ్స్ రావని కాదు. కృష్ణుడి మర్సీ ఎలా ఉంటుందంటే వచ్చే ప్రాబ్లం తగ్గిపోయింది. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి భక్తిలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, వాళ్ళకి ఫెయిత్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి ఎక్స్పీరియన్స్ తో కొత్త ఫెయిత్ అనేది పెరుగుతా పోతుంది, నమ్మకం అనేది పెరుగుతా పోతుంది కృష్ణ మీద, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వల్ల, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ వల్ల. సో కృష్ణ కాన్షియస్నెస్ అనేది మనం చెప్తే వచ్చేది కాదు, ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకునేది. చిన్న చిన్నగా ఇది లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఎక్కువ నమ్మకం కృష్ణ మీద వస్తుంది. కానీ మనకి ప్రాపర్ గురువు కూడా ఎందుకు కావాలంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకి అర్థం కావాలి కదా. ఇప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలింది, నేను ఆలోచిస్తాను కృష్ణ భక్తి చేస్తున్నా, నాకు దెబ్బ తగులుతున్నాయి, నేను ఒప్పుకొని కృష్ణుడు దేవుడు కాదని చెప్పి నేను వదిలేసాను అనుకోండి, అది మూర్ఖత్వం. కానీ ఒక గురువు ఉంటే ఏంటంటే నీకు ఇంత దెబ్బ తగలాల్సింది ఇంత తక్కువ దెబ్బ తగిలిందా, కృష్ణుడికి నువ్వు ఇంకా నమ్మకం పెంచుకొని కృష్ణుడికి నువ్వు గ్రేట్ఫుల్ గా ఉండాలి, నువ్వు విధేయతగా ఉండాలి, కృష్ణుడికి ఇంత అవకాశం ఇచ్చి ఇంత తక్కువ నొప్పి కలిగేటట్టు చేస్తున్నాడు కృష్ణుడిని. కానీ జ్ఞానాన్ని గురువు తప్ప ఎవరు ఇవ్వలేరు. సో అటువంటి గురువు ఉండడం కూడా ఇంపార్టెంట్. దాని గురించి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు తర్వాత. అండ్ ఇక్కడ రెండో పాయింట్ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తుంది,
ఆ, మనం ఎంత భక్తి చేసుకుంటే దాని విధంగా కృష్ణుడు ఇస్తాడు. భగవద్గీత 9th చాప్టర్ లో ఇంకో శ్లోకం ఉంటుంది అనమాట. యాంతి దేవరథ దేవ పితృయాంతి పితృవత భూతాని యాంతి భూతేజ్య యాంతి మాది యజనో. అంటే ఏ విషయం మనం కోరుకుంటామో దానికి కృష్ణుడు ఇస్తాడు, దానికి అనుగుణంగా. అంటే ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళాలని చెప్పి మంచి కర్మలు చేసుకుంటా ఉంటాను అనుకోండి, ఓకే గో టు స్వర్గలోక, నువ్వు స్వర్గలోకాలకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, నో ప్రాబ్లం. దాని తర్వాత పితృలోకాలకు వెళ్ళాలనుకున్నావా, గో టు పితృలోక, పితృయాంతి పితృలోక. భూతాని యాంతి భూతేజ్య, నువ్వు భూలోకంలోనే ఉండాలనుకుంటున్నావా, సరే భూలోకంలోనే ఉండు. నువ్వు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండు, నీ డిమాండ్స్ కృష్ణుడు ఫుల్ఫిల్ చేస్తాడు, బట్ అకార్డింగ్ టు యువర్ కర్మ. కానీ ఈ కర్మ కన్నా బియాండ్ వెళ్ళాలన్న ఆలోచన నీకుంటే, నీ డిజైర్ కృష్ణుడి పట్ల ఉంటే, ఖచ్చితంగా ఈ హయ్యర్ ప్లానటరీ సిస్టమ్, ఈ స్వర్గలోకాల మీద నీకు వ్యామోక్తి ఉండదు, అటాచ్మెంట్ అనేది ఉండదు. సో ఆ అటాచ్మెంట్ ని మనం కృష్ణ కాన్షియస్నెస్ మీద, కృష్ణుడి మీద పెట్టుకుంటే, కృష్ణుడు ఖచ్చితంగా కొంచెం డిస్క్రిమినేషన్ ఇస్తాడే తప్ప, బట్ బేసికల్ కి ఒకళ్ళంటే ఇష్టం అని, ఒకళ్ళంటే ఇష్టం లేదని ఎప్పుడు కృష్ణుడికి లేదు. ఆయనకి ఎప్పుడు ఆలోచన కూడా రాదు. అండ్ వన్ మోర్ థింగ్, అకామ సర్వకామవ మోక్ష కామో దారది త్రివేణ భక్తి యోగ తీవ్రైన భక్తి యోగేన యజతే పురుషం పరం. కృష్ణుడు మన డిజైర్ తో వచ్చినా, డిజైర్ లేకుండా వచ్చినా, లిబరేషన్ కావాలని వచ్చినా, ఏ విధంగా వచ్చినా, మన ఫుల్ ఎఫర్ట్స్ తో, మన భక్తితో సేవలు చేస్తే కృష్ణుడికి తీవ్రైన భక్తి యోగైన, తీవ్రంగా భక్తి యోగాన్ని ఫాలో అయితే కృష్ణుడు ఆ కంప్లీట్ పర్ఫెక్షన్ మనకు అందజేసి కృష్ణ చైతన్యాన్ని నిజంగా మనలో ఆయన వేకప్ చేస్తాడు. 10th చాప్టర్ లో ఉంది కదా, దేశమేవానుకంపార్థం ఆమ జ్ఞానజంత నాశయామ్యత్మ భావస్థ జ్ఞాన దీపేన భావస్థ. మనం నిజంగా తీవ్రంగా భక్తి యోగాన్ని ఫాలో అయితే కృష్ణుడు ఖచ్చితంగా మనలో ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించి మనకి నాలెడ్జ్ ఇస్తాడు. ఎంత లెవెల్ ఆఫ్ డివోషన్ నువ్వు చేస్తే నువ్వు నా దగ్గరికి రాగలవు అని చెప్పేసి. ఏదమా ప్రపద్యంది తాంసదేవ జామ్యం. కంప్లీట్ గా కృష్ణుడికి సరెండర్ అయితే కృష్ణుడు ఖచ్చితంగా దానికి అకార్డింగ్ గా ఆయన రివార్డ్ ఇస్తాడు మనకి. ఆయన ఏం చెప్తాడు కన్క్లూజన్ ఆఫ్ భగవద్గీతలో, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నాకు శరణ పొందితే నీకు మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను, నా దగ్గరికి నేను తెచ్చుకుంటాను. అండ్ ఒక్కసారి కృష్ణుడి దగ్గరికి వెళ్తే తిరిగి రావు. దిస్ ఈస్ టు బి రిమెంబర్డ్. జన్మ కర్మ చమే దివ్యం ఏం త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేస్తూ అర్జున. ఒక్కసారి కృష్ణుడి దగ్గరికి, కృష్ణ లోకానికి వెళ్తే తిరిగి రారు, ఇది ఒక విషయం అర్థం చేసుకోవాలి. సో కృష్ణుడి దగ్గరికి వెళ్తే తిరిగి రావని తెలుసు. ఎలా వెళ్ళాలి? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎంత సర్వధర్మాన్ని, ఎంత మనం ధర్మాన్ని త్యాగం చేసి కృష్ణుడికి సరెండర్ అవ్వాలి. ఏ దామాం ప్రపద్యతే కామస్తదేవ భజామి. ఎంత సరెండర్ అయితే అంత రివార్డ్ ఇస్తాను. నువ్వు ఎంత సరెండర్ అయితే అంత ఫాస్ట్ గా నా దగ్గరికి వచ్చేస్తావు. సింపుల్ థియరీ, సింపుల్ ఫిలాసఫీ, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకే ఒకటి. ఎంత భక్తి చేసుకుంటావు ఆ విధంగా నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్తావు. ఒకటి కన్ఫర్మ్, వెళ్తే తిరిగి రావు. మరి అసలు ఎందుకు వచ్చాం రోజు అంటే, నువ్వు ఇండివిజువల్ గా ఎంజాయ్ చేయాలనుకున్నావు, నేను కృష్ణుడు లేకుండా ఎంజాయ్ చేయాలనుకున్నా, అందుకని వచ్చావు. కానీ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నీకు మళ్ళీ ఆలోచన రాదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటది, అరే నేను కుక్క శరీరంలో ఉంటే ఎగ్జామ్స్ అన్ని రాయాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు నాకైతే ఖచ్చితంగా వచ్చింది. నేను ఒక యానిమల్ శరీరంలో ఉంటే నాకు ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చిన బాధ ఉండేది కాదని. కానీ నేను ఒకవేళ కుక్క ఏ విధంగా జీవిస్తుందో చూశాను అనుకోండి, అది ఎక్కడెక్కడ తింటుంది, ఎక్కడెక్కడ పడుకోవాల్సి వస్తుంది, ఎంతమంది కొడుతున్నారు, ఇవన్నీ చూస్తే నాకు జీవితంలో మళ్ళీ కుక్క శరీరంలోకి వెళ్ళాలనుకుంటుంది. అలానే మనం కృష్ణుడు లేకుండా ఇండివిజువల్ గా ఎంజాయ్ చేయాలని మెటీరియల్ వరకు వచ్చాం. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ట్రైలర్ చూపిస్తాడు, మళ్ళీ ఆలోచన వస్తాయి. ఒకసారి చూసుకో, ఆల్రెడీ నువ్వు వెళ్ళావు, అందుపడ్డావు, మళ్ళీ వెళ్ళాలనుకున్నావని. ఒక్కసారి చూస్తే మనకి మైండ్ బ్లాక్ అయిపోయి ఇంక జన్మలో మళ్ళీ ఇక్కడికి రావు. అందుకనే ఒక్కసారి కృష్ణుడి ప్లానెట్ కి వెళ్తే మళ్ళీ మనం తిరిగి రావు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక్కసారి వస్తే ఈ మెటీరియల్ వరల్డ్ లో ఎన్ని దుఃఖాలు అనుభవించాల్సి వస్తుందా. అందుకని కృష్ణుడు ఈ శ్లోకంలో కంక్లూజన్ గా మనం తెలుసుకోవాలంటే, మనకి డిస్క్రిమినేషన్ అనేది ఉండేది, బట్ కృష్ణుడికి వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళ పొజిషన్ ఏంటి అని కృష్ణుడు చూడు. ఒకళ్ళు సుపీరియర్ అని, ఒకళ్ళు ఇన్ఫీరియర్ అనే భావన కృష్ణుడికి ఉండదు. కృష్ణుడికి మీరు ఎంత భక్తి చేసుకుంటారో అంత భక్తి ఆయన తిరిగి రెసిప్రొకేట్ చేస్తారు. మీరు ఎంత ప్రేమతో రెసిప్రొకేట్ చేస్తారో అంతే ప్రేమతో ఆయన తిరిగి రెసిప్రొకేట్ చేస్తారు, తిరిగి ఆ ప్రేమను మనకి చూపిస్తాడు. సో అందుకని మనం ఎంత భక్తి చేసుకుంటే అంత త్వరగా కృష్ణుడి దగ్గరికి, అంత ఎక్కువ కృష్ణ ప్రేమని, కృపని పొందగలం. సో ఇప్పుడు మీ మీద డిపెండ్ అయి ఉంది. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్టు, మీరు ఎంత లెవెల్ ఆఫ్ సర్వీస్ మీరు కృష్ణుడికి చేసుకుంటాడో అంత లెవెల్ ఆఫ్ ప్రేమ కృష్ణుడు మీకు తిరిగి చూపిస్తాడు.
సో మీ చేతిలో ఉంది, మీరు ఎంత పాటిస్తారో అంత అంత ప్రేమ కృష్ణుడు మీ మీద చూపిస్తాడు. సో ఇక్కడితో ఎండ్ చేసుకుందాం.